గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్ ఈరోజు మనకు నియర్ బై 50 పాయింట్ మైనస్లో ఓపెన్ అవుతుందండి. సో మనం ఇప్పుడు మార్కెట్ని అర్థం చేసుకుందాము. సో మార్కెట్లో నిన్న మొన్న ఎవరు బై చేశారో బయర్స్ అందరినీ ఇక్కడ ఎగ్జిట్ చేయించిందండి. సో నిన్న ఎవరైతే ఫెస్ట్ సెలర్స్ చేశారో సో సెలర్స్ అందరు ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, అండ్ ఏదైతే ఇక బ్రేక్అవుట్లో బై చేశారో 49,000 ఎబో కూడా మార్కెట్ వెళ్ళిపోయిన బై చేశారో అంటే బీటీఎస్టీ గ్యాప్ అప్ అయిద్దని లేదా హోల్డింగ్స్ ఎవరైతే ఉన్నారో రిటైల్ ట్రేడర్స్, సో వాళ్ళు ఎగ్జిట్ చెప్పి మార్కెట్ కొంచెం కిందికి వస్తుంది. అంటే 49,000కి వచ్చేసి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఉంటుందండి. ఎందుకంటే మార్కెట్లో ఒకవేళ సెల్లింగ్ రావాలంటే మార్కెట్ డ్రాగన్స్ గ్యాప్ డౌన్ అయ్యి కంటిన్యూ సెల్లింగ్ రావాలి. ఒకవేళ ఫస్ట్ స్కాన్లు కానీ 5 మినిట్ స్కాన్లు కానీ కంటిన్యూ సెల్లింగ్ వస్తే మాత్రం మార్కెట్లో మళ్ళీ నిన్నట్లో బ్రేక్ అవుతుంది. సో లేదు మార్కెట్ ఇక్కడ 49,000 దగ్గర హోల్డ్ చేసిందంటే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ ఉంది. అప్ సైడ్ మూమెంట్ వచ్చేసి 49,500 బ్రేక్ అయితే 49,720 అంటే టార్గెట్. సో నిఫ్టీలో కూడా సో మార్కెట్లో ఎవరైతే బై చేశారో వాళ్ళందరినీ ఇక్కడ ఎగ్జిట్ చేసింది నిన్న మండే రోజు. సో మార్కెట్లో కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ వచ్చేసిందండి. సో మార్కెట్లో దీంట్లో ఫ్లాట్ ఓపెన్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఒకవేళ వస్తే దీంట్లో జస్ట్ 20,000 దగ్గరికి వచ్చేసి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీంట్లో వచ్చేసి 23,000 బ్రేక్ అయితే మార్కెట్లో మనకు 23,100 టార్గెట్. సో టార్గెట్ సెల్లింగ్ ఉంటుంది అనుకోవట్లేదు ఈరోజు. ఒకవేళ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వాలా, అంతకు మించి ఇంకేం లేదు ఇందులో. నిఫ్టీలో అయితే బయింగ్ ఉంది ఈరోజు. సో మార్కెట్ 49,080 బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ ఉంటుందండి. సో ఇక్కడ నేను ప్లాన్ చేసుకుంటాను బై సైడ్ 49,000 కాల్. టార్గెట్ వచ్చేసి 49,240 అండి. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ వస్తా అనిపించట్లేదు, ఎందుకంటే 49,000 డైరెక్ట్ బ్రేక్ అయిన చోటికి సెల్లర్స్ యాక్టివేట్ అవుతారండి. సెల్లర్స్ ఎవరైతే డ్రాగేజ్ సెల్లర్స్ వస్తారో సో మళ్ళీ వాళ్ళని ఎగ్జిట్ చేయించేంత టైం కూడా ఇవ్వకుండా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావాలి. 49,080 నుంచి డౌన్ సైడ్ రావాలండి, లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది. సో ఏదేమైనా మనం ఈరోజు బై సైడ్ ఉంటుంది కాల్ సైడ్. సో అదే ప్లాన్ చేసుకుంటున్నాను నేను. రీట్రేస్మెంట్ అవ్వదండి, జస్ట్ మళ్ళీ ఏంటంటే సెల్లర్స్ని యాక్టివేట్ చేయించి, అంటే రీట్రేస్మెంట్ అయింది సెల్లర్స్ ఎవరైతే వాళ్ళని యాక్టివేట్ చేయించి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది. సో ఎంట్రీ తీసుకుంటాను ఇక్కడ. మార్కెట్ రివర్స్ అయ్యట్లేదు, చూద్దాం. మార్నింగ్ మనం మారాకున్నట్టు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతకి మార్కెట్ ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళు ఎగ్జిట్ చేసినాక మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తా అని చెప్పాను. సో మార్కెట్లో అదే జరుగుతుంది అనుకుంటున్నాను. సో మన ఎంట్రీ వచ్చేసి 49,080. సో మార్కెట్లో మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలా. సో నా టార్గెట్ వచ్చేసి 49,250 అండి. మార్కెట్ కంటిన్యూ పడాలంటే గ్యాప్ డౌన్ అవ్వాలా. గ్యాప్ డౌన్ అయ్యి 49,000 కిందకి వస్తే మార్కెట్లో ఏమైనా ఫాలింగ్ ఉండేది. సో మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చిందంటే జస్ట్ ఇక్కడ ఉన్న బయర్స్ని ఎగ్జిట్ అయిపోయి మాత్రమే కింద సైడ్ వచ్చిండొచ్చు. సో మార్కెట్లో మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. సో ఈరోజు అప్ సైడ్ ఎక్కువ టార్గెట్ ఉండదండి, ఎందుకంటే మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి వచ్చే వాటికి 49,400 49,500 కంటే మేబీ ఎక్కువ వెళ్ళకపోతుండొచ్చు మార్కెట్. సో నేను అదే అనుకుంటున్నాను. సో ఏదేమైనా నా టార్గెట్ వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోతాను, నా లాస్ వచ్చేసినా ఎగ్జిట్ అయిపోతానండి. సో మార్కెట్లో వచ్చేసి మనకు
సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఉందండి. మార్కెట్‌లో అప్ సైడ్ కనిపించట్లేదు. సో, మాక్సిమం నా టార్గెట్ అయిపోతది. సో, నేను ఎగ్జిట్ అయిపోతాను. సో, మార్కెట్‌లో మళ్ళీ క్యాండిల్ లో వచ్చిందంటే మార్కెట్‌లో ఈరోజు ఫాల్ ఉంటాయండి. ఫాల్ అంటే మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతది. సో, ఫాల్ అని ఖచ్చితంగా చెప్పలేను మొత్తం. సో, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యానండి. సో, ఎందుకంటే మార్కెట్‌లో సెల్ సైడే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారండి. సో, మార్కెట్‌లో ఇప్పుడు నేను ఎగ్జిట్ కాకున్నా మార్కెట్‌లో నా ప్రాఫిట్ చాలా ప్రాగేష పడిపోతుంది. ఎందుకంటే మార్కెట్ చాలా వాలటాలిటీ ఉంది. సో, యాక్చువల్లీ మార్కెట్ ఇక్కడ రీట్రేస్‌మెంట్ అయిన తర్వాతకి బై చేద్దాం అనుకున్నాను. ఇంకా రీట్రేస్‌మెంట్ అవ్వట్లేదు. సో, మార్కెట్‌లో ఇక యాక్చువల్లీ మార్కెట్‌లో నేను బై చేసే లెవెల్ ఏందంటే 49థ్ బ్రేక్ అయిన తర్వాత రీట్రేస్‌మెంట్‌లో బై చేద్దాం అనుకున్నాను. సో, ఇక రీట్రేస్‌మెంట్ కనిపించలేదు. అందుకనే ఇక్కడ బై చేశాను. సో, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకుండానే మార్కెట్ ఎస్సలేట్ చేయనీకొస్తుంది. సో, ఏదైతే అనుకున్నానో ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదండి. సో, మార్కెట్‌లో మళ్ళీ ఫాలింగ్ ఉంది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయాను. లాస్ వచ్చేసి ఈరోజు 1600 అండి. సో, నేనైతే అనుకున్నానో టార్గెటు, సో, అది రీచ్ అవ్వలేదు. సో, మార్కెట్‌లో మళ్ళీ రివర్స్ అయింది. సో, నేను అనుకున్న ట్రేడింగ్ స్టాప్ లాస్ హిట్ అయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుద్దాం. రేపు అనాలిసిస్ గురించి. థ్యాంక్ యూ అండి. బాయ్.